మనం రామాయణ ప్రవచనం చేసుకుంటున్నాం కనుక ఒకసారి ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవాల గురించి చెప్పేటువంటి కొన్ని శ్లోకాలు అంటే రోజు ఒకటైనా మనం అనుకొని స్మరణ చేస్తూ ముగిద్దామని ఒక సూచన చేశారు. మనం రామచంద్రమూర్తి స్తుతిని గురించి ఒక నామం చెప్పుకొని మనం కార్యక్రమానికి హారతించాము. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. बोलो सीतारामचंद्र महाराज के. जय वासुदेव. ओम श्री हम सीता ओम मंगलदेवाय हरिवरात्मने सर्वोपचाराय साधुवाय मंगलम मंगलदेवाय हरिवरात्मने चक्रवर्तीतरुण्याय सार्वभौमाय मंगलम विश्वविश्रांतरंगाय हिरानगरीपते भाग्यानां परिभागाय भव्यरूपाय मंगलम वेद वेदांत विद्याय मेघश्याममूर्तये पुंसामोहनरूपाय पुण्यश्लोकाय मंगलम मंगलम श्री कुरुक्षेत्र रणक्षोणि विहारिणे पार्थसारथिरूपाय गीताचार्याय मंगलम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते. श्रीकांताय कल्याणधेनुधेर्धिनां श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलम. जय जय राजा रामचंद्र भगवान की जय. राजित सीता माई की जय. पवन सुत वीर हनुमान की जय. जय सद्गुरु महाराज की जय. नमः पार्वती पतये हर हर महादेव. అమ్మ ఉదయం పూట యథాప్రకారంగా మన అప్పన రవికుమారు వారి ధర్మపత్ని రేవతి గారి గృహంలో ఉదయం పూట పారాయణ కార్యక్రమాలు ఉంటాయి. అంతకు ముందర సుందరకాండ మూలపారాయణం అక్కడ జరుగుతుంది. తెల్లవారుజాము 4 నుంచి కార్యక్రమాలు అవుతాయి. అయితే అక్కడి నుంచి రావడం కష్టం కనుక మూలపారాయణం నేనే చేస్తున్నాను అక్కడ వారి గృహంలో. సుందరకాండ మూలపారాయణం అయిపోయిన తర్వాత పూజా కార్యక్రమం జరుగుతుంది. రాముడికి సీతమ్మ తల్లికి ఆంజనేయ స్వామి వారికి 3 అష్టోత్తరాలు అక్కడ అమ్మవారి సమక్షంలో స్వామివారి దివ్యానుగ్రహంతో జరుగుతాయి. తర్వాత ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుందంటే 7:30 సుమారుగా 7:30 సమయంలో 8 లోపు పారాయణ కార్యక్రమం. 8 గంటలకు శ్రీమద్ భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, రామరక్షా స్తోత్ర పారాయణం, ఈ 3 పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. మనకు విశేషించి స్వామివారి సమయాన్ని అనుగ్రహించారు కనుక వీళ్ళు చూసుకొని వీళ్ళు చేసుకొని అందరూ మహిళా తల్లులు పురుషులు వీరు వారనేటువంటి తారతమ్యం ఏం లేదు. అందరూ పాల్గొనండి, స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి అని మీ అందరికీ ప్రార్థిస్తూ ఆహ్వానం చెప్తున్నాం. వాసుదేవ జై సద్గురుదేవ. జై వాసుదేవ. గురువు గారు చెప్పారు రేపు ఉదయం 8 గంటలకి ఇంటి దగ్గర 3 కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వీళ్ళంతా అందరూ తప్పకుండా దయచేయవలసిందిగా కోరుతున్నాం. రేపు ఉదయం 10:30 గంటలకు మళ్ళీ అక్కడ ప్రవచనం మొదలవుతుంది. ఈరోజు రాజవాళ్ళందరికీ కూడా వచ్చిన వారు చెప్పి అందరినీ తీసుకువచ్చి గురువుగారు చెప్పే ప్రవచనాన్ని విని ఆస్వాదించి ఆయన్ని మనందరి తరఫున మన గ్రామం తరఫున ఆనందం చేయగలరని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను. జై వాసుదేవ. వాసుదేవ, ఈ రోజు నుంచి ఈ ప్రవచనాలు ఇప్పుడు ప్రవచనం అయినంతరం 1 గంట తర్వాత యూట్యూబ్లో లైవ్గా వస్తుంది. ఇక్కడ రాని వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రసారాన్ని పెడతారని చెప్పి అనుకుంటున్నాను. ఈ లింక్ నేను రేపు అనౌన్స్ చేస్తాను. ఆ లింక్ పెట్టుకుని దాని వారు ఆసక్తి ఉన్న వారు ఎవరైనా